నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణకు యోగా ఎంతో అవసరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, విద్యావేత్తగా ఆయన సేవలు ఎనలేనివి. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు కంచెల్ల రామయ్య మృతి చెందడంతో వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు హాల్లో యోగాసనాలు వేసిన న్యాయమూర్తి, న్యాయవాదులు, సిబ్బంది. అనంతరం మాట్లాడిన న్యాయమూర్తి సులోచన రాణి, వైభవంగా లక్ష్మీ నరసింహుడికి అభిషేకాలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన సతీమణి సంధ్యారాణి పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆయన సతీమణి సంధ్యారాణి హాజరయ్యారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, నాయకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు యోగా ఎంతో అవసరమని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు విశాఖలో లక్షలాది మందితో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని, ఇది ఓ రికార్డు అని పేర్కొన్నారు. యోగాంధ్ర కోసం సహకారం అందించిన అధికారులు, నాయకులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన వివరించారు. అక్కడ దాదాపు 2 లక్షల మంది ఈ యోగా సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తూ దాదాపు 30 కిలోమీటర్ల వరకు మొత్తం ఈ యోగా కార్యక్రమం చేసేటువంటి ఏర్పాట్లు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో చేశారని తెలియజేస్తున్నా. ఇది వరల్డ్ రికార్డ్. ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? దాదాపు ఇన్ని కోట్ల మంది ఈరోజు 10 రోజుల నుంచి, దాదాపు 10 నెలల నుంచి అధికారుల దగ్గర నుంచి మామూలుగా ఉన్నటువంటి డాక్టర్ అమ్మాయిలు కానీ, పిల్లలు కానీ యోగాలో శిక్షణ పొందుతూ ఎక్కడికక్కడ గూడూరులో కూడా దాదాపు 200 పైన సెంటర్స్లో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం ఈరోజు నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. దానికి సహకరించినటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ శాఖకి, ఆర్టీసీ వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఆలోచించండి, ఎప్పుడు లేని విధంగా ఈరోజు వరల్డ్ రికార్డు కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆరోగ్యం కోసం మోడీ గారిని ఇక్కడ పిలిపించడం. కానీ యోగా దినోత్సవం సందర్భంగా నిన్న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5:30-6 వరకు కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రజలు రావడం నిజంగా ఒక శుభ సూచకం. ఇంకా మరికొందరు మాట్లాడారు. విశాఖపట్నంలో 5 లక్షల మందితోటి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వారి దగ్గర నుండి
ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు సేలం కిరణ్ కుమార్, మస్తానాయుడు, సోమిశెట్టి చించురామయ్య, రహీం, శివకుమార్, జలీల్, బాలకృష్ణమనాయుడు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, ఏకాగ్రతతో ఎలాంటి పనులైనా సులభంగా చేయవచ్చని న్యాయమూర్తి సులోచన రాణి వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు హాల్లో న్యాయమూర్తి మరియు న్యాయవాదులు, సిబ్బంది యోగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి సులోచన రాణి మాట్లాడారు. ఏకాగ్రత పెరుగుతుంది. ఏ విషయం పైన కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడానికి బయట ఎంత పెద్ద శబ్దం వస్తున్నా అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనం చేస్తున్న పని మీద శ్రద్ధ పెంచుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది. ఇది ఉన్న కాలం నుంచి ప్రాక్టీస్ చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు మనకి స్పీడ్ యోగంలో మన పరిస్థితులన్నీ మారిపోయి మనం ప్రాక్టీస్ చేయడం మానేసామనుకోండి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న ప్రజెంట్ మనకి ఆక్సిజన్లో కూడా ప్యూరిఫికేషన్ లేదు బయట అట్మాస్ఫియర్లో, ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయి బికాస్ ఆఫ్ కార్బనైజేషన్. అది పోగొట్టుకొని మనల్ని మనం ప్రశాంతంగా ఎంతో కొంత హెల్తీగా ఉంచుకోవడానికి మనకి యోగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పారు చాలా ఎక్సర్సైజెస్, బట్ కొంచెం మామూలు ఫిజికల్ ఎక్సర్సైజెస్ నేను చెప్తాను నిలబడి చేసే. జర్నలిస్టుగా ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకుడుగా కంచెల రామయ్య ఎనలేని సేవలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా కందుకూరులో రామయ్య మృతదేహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి సభ్యులు కంచెల శ్రీకాంత్ తండ్రి కంచెల రామయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందారు. కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలను ఆయన స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రామయ్య మృతి పట్ల సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కందుకూరులో ఆయన భౌతికాయానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొలమాల వేసి నివాళులర్పించారు. జర్నలిస్టుగా, ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకుడిగా, విద్యావేత్తగా రామయ్య చేసిన సేవలను సోమిరెడ్డి గుర్తు చేసుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కందుకూరు అంటేనే రామయ్య ఆతిథ్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమాలే గుర్తుకు వస్తాయన్నారు. రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటైన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రిన్సిపాల్ కోట శ్రీనివాసుల ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువు కట్టా రాజ్కుమార్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీకాంత్, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్, రమేష్, పీఈటీలు నజుమా, మహిత, డీన్లు శ్రీహరి బాబు, హరిబ్రహ్మ యాదవ్, గాంధీ, ప్రైమరీ ఇన్ఛార్జి చందన, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా పడిపోయారు ఎవరైనా? ప్రేయర్లో ఎండ్లో కానీ ఉంటే పడిపోతుంటారు వాళ్ళు. ఆ బొటన వెళ్ళి ప్రాసెస్ బ్రెయిన్ డైరెక్ట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆసన రిలాక్స్. కష్టంగా ఉంది. చెవు తిప్పినా, తొడ తిప్పినా దానికి ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ ఒక నరువు ఉంటుంది. మీరు ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతూ ఉన్నారనుకోండి, టీచర్ తొడబెల్లం పెట్టేది. అది ఇప్పటికి కూడా గురువుల దగ్గర ఉంది. ఇక్కడ కానీ గట్టిగా పట్టుకొని అది తిప్పితే దెబ్బ గుర్తుంటుంది. అందువల్ల తొడబెల్లం పెట్టేవాళ్ళు. చెవు తిప్పేవాళ్ళు. మర్చిపోయిన దాన్ని గుర్తుకు చేసేదానికి ఇది ఒక స్టిమ్యులేటర్ పాయింట్. అట్లాగే యోగాభ్యాసంలో ప్రతి ఒక్కటి మీకు ఇచ్చే పనిష్మెంట్ అనుకుంటున్నవన్నీ కూడా అవి ట్రీట్మెంట్స్. సో అవన్నీ అప్పట్లో గురువులు చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తామంటే మాకు మాస్టర్ చెప్పారు,
పోలీస్ కేసు పెడుతున్నారంట తల్లిదండ్రులు. సో యాక్చువల్గా ఇంతకుముందు అవన్నీ మాకు చేసేవాళ్ళు అనమాట నిజంగా. సో అది ఇక్కడ మనం యోగాభ్యాసంలో మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. సో ఇది మీరు రెగ్యులర్గా ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు చేయడానికి ప్రయత్నం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంలో మన భారతదేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం మార్చడం జరిగింది. తద్వారా ఇది 11వసారి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో విశాఖపట్నంలో 3 లక్షలకు పైగా వ్యక్తులు ఒకేసారి యోగా చేయడం అనేది ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది. ఆ సందర్భంలో మన రాష్ట్రాల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం, మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా అహర్నిశలు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ 2 కోట్ల మంది ప్రజలు ఈ నెల రోజుల పాటు యోగాని ఆచరించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు అయితే అందరూ కూడా మనం ఫ్రీగా తెలుసుకునేది ఆరోగ్యానికి యోగా ఒకటే. ఇది ఒకటే మనకు నిదర్శనం. డబ్బు ఉంటుంది, పోతుంది. ఆరోగ్యంగా ఉంటే మన కాడికే అన్నీ వస్తాయి. కాబట్టి రోజు ఏదో ఒక టైంలో అంటే అవకాశం ఉంటే అర్లీ మార్నింగే దీనికి చాలా శ్రేష్టమైన ప్రక్రియ. ఎందుకంటే మేమంతా కూడా వయసు చెప్పం, కానీ ఎక్కువ వయసే ఉన్నది. అయినా కూడా మేము ఈరోజు కూడా 5 గంటలకి స్టేడియంలో ఉంటాం. అది వర్షం కానీ ఎండ కానీ ఎప్పుడైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము స్టేడియంలో ఉంటాం. అదేవిధంగా మా గురువు ఇక్కడే ఉన్నాడు, రాజా మాస్టర్ గారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాపూర్లోని సివికే ప్రభుత్వ కళాశాలలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల ప్రత్యేకాధికారి సింహాద్రి పర్యవేక్షణలో శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, నాయకులు తదితరులు యోగాసనాలు వేశారు. అనంతరం ఎంపీడీఓ మారిల భవాని మరికొందరు మాట్లాడారు. ఈ యోగా కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, సబ్ రిజిస్ట్రార్ అమర్ కుమార్, ఎంఈఓ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. और धीरे से सांस भरते हुए गर्दन को पीछे की ओर झुका. मल्ली 1 2 3 3 or 5 times. ఈరోజు అంతర్జాతీయ యోగా దినాన్ని మనం రాపూర్ మండలంలో సివికే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యోగా ఇంటర్నేషనల్ దినాన్ని ఇక్కడ మన విలేజెస్ ప్లస్ మన స్టూడెంట్స్ అందరూ ఉద్యోగస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో మనం యోగా చేయడం వల్ల మన శరీరంలోని అన్ని పార్ట్లు కూడా కదిలి వాటి వల్ల మనం మానసిక ఉత్తేజన కలిగి బాగుంటుంది. మెడిసిన్స్కి దూరంగా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు అందరూ యోగా చేయాలని చెప్పేసి మనకు ఒక నెల రోజుల నుంచి కూడా మన గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూ చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. గూడూరు పట్టణంలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే ఉద్యోగులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని, నిరంతర ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుందని ఆయన వివరించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, అదేవిధంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రధానమంత్రి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు, అదేవిధంగా ఇండియన్ రైల్వేస్
ఈరోజు యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం, అందులో భాగంగా మెయిన్ స్టేషన్స్లో, అదేవిధంగా డిఆర్ఎం ఆఫీసు, జిఎం ఆఫీసులో ఈ ప్రోగ్రాం చేయమని మనకు డిఆర్ఎం దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం, అందులో భాగంగా ఈరోజు మనం ఈ యోగా దినోత్సవాన్ని మన అందరూ సూపర్వైజర్సు, స్టాఫ్ దగ్గర దాపు ఒక 100 మందితో ఈరోజు రైల్వే ఇన్స్టిట్యూట్లో చేయడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈ యోగాని ప్రతిరోజు తమ జీవితంలో భాగం చేసుకుంటే మనం చేసేటువంటి రైల్వేలో చేసేటువంటి చాలా క్రూషియల్ ఉద్యోగాల్లో తప్పకుండా మనం చాలా రిలాక్స్గా ఉంటుందని, ప్రతి ఒక్కరూ దీన్ని రోజు ఉదయాన్నే మన డైలీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పేసి రైల్వే ఎంప్లాయీస్ అందరూ ఈ యోగా వల్ల తప్పకుండా వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుందని ఆశిస్తూ తప్పకుండా దీన్ని అలవాటు చేసుకుంటారని కోరుకుంటూ, యోగాను ఒకరోజు చేసి మానేయకూడదని, ప్రతిరోజు యోగాసనాలు వేస్తే ఆరోగ్యంగా ఉంటారని ప్రిన్సిపాల్ హనుమంతరావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో డిఆర్డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు యోగాసనాలు వేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడారు. స్లోగా లేక అదే పొజిషన్ ఇప్పుడు 2 నిమిషాలతో నమస్కారం చేయండి. ఇది ఇంపార్టెంట్. ఇది కాళ్ళు కనిపిస్తున్నాయి. 6, 7, 4, 5 70+ ఇయర్స్లో ప్రధానమంత్రి గారు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, అలాగే 70+లో సీఎం గారు అందరూ పాల్గొనడం చూసి నేను కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. మొదటి నుంచి చివరి దాకా పూర్తి చేశాను. అది కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియదు, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ ద టాస్క్. మధ్యలో లేకుండా పూర్తి దాకా టాస్క్ పూర్తి చేయడం జరిగింది. చాలా ఎనర్జీగా ఉంది, బాడీ కూడా తేలిగ్గా ఉంది. నేను కంప్లీట్గా ప్రాక్టీస్ చేసుకుంటాను అన్నమాట. ఇంట్లో ఖచ్చితంగా నువ్వు ఏమైతే చెప్పావో యాజ్ మెమరీలో ఉన్నవన్నీ తీసుకుంటాను, అలాగే నోట్ చేసుకుంటాను 1 by 1. దాన్ని బట్టి నేను వచ్చి ఐ విల్ డెఫినెట్లీ ప్రాక్టీస్ అండ్ ఫిట్ మై సెల్ఫ్. ఇందాక ఈ అమ్మాయికి నేను గురువుని, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి నా గురువు అయిపోయింది. సో నా యోగా గురువుకి ఉడతా భక్తిగా చిన్న ప్రదక్షిణ సమర్పించుకుంటున్నాను. భవ్య చాలా బాగా మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, తను చేస్తూ మీ చేత చేయించింది. కాలేజీ అందరి తరఫున, నా తరఫున ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నాను. అందరూ ఒకసారి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్ట్రక్టర్స్ ఎలా అయితే చెప్పిస్తారో అంత బాగా చెప్పింది. సో ఇలాంటి ఒక స్టూడెంట్ మనకు ఉన్నందుకు మన కాలేజీ తరఫున నేను గర్వపడుతున్నాను. 40 ఎక్సర్సైజ్ అన్ని చేయించింది, యోగా పొజిషన్స్ అన్నీ కూడా అన్నీ మనం ఒకసారి నేర్చుకోలేదు. ఒక 5 to 10 తేలిగ్గా ఉన్నవి, బాగా అవసరమైనది మన శరీరానికి, బాడీ ఫిట్గా ఉండడానికి తేలిగ్గా ఉన్నవి, బాగా అవసరమైనవి ఉన్నాయి. ఒక 5 to 10 సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడంలో మన స్టూడెంట్ భాగస్వాములు కావడం చాలా సంతోషకరమైన విషయం. ఇన్స్ట్రక్టర్గా ఎవరో బయట వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేయాల్సి వస్తే బాగుండేది కాదేమో. మన స్టూడెంటే ఇక్కడ ఇన్స్ట్రక్టర్గా ఉండడం ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి ప్రధానంగా చెప్పుకోదగిన విషయం. ప్రిన్సిపల్ సార్ ఇప్పుడే చెప్పారు, వారంలో 3 రోజులు మెడిటేషన్కి, 3 రోజులు యోగాకి టైం టేబుల్లోనే టైం సెట్ చేయమని. తప్పకుండా సార్. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఎంపీడీఓ శివకుమార్, తహసీల్దార్ సుభద్ర సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది తదితరులు కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఓ హైమావతి, ఎంఈఓ సుప్రియ, యోగా టీచర్ గ్రీష్మ, ఉపాధ్యాయుడు శ్రీనివాసులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం ప్లాన్ చేసుకున్నాము. 7 నుంచి ఇంప్లిమెంట్ చేశాము. చక్కగా కూడా పిల్లలందరూ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టుగా చేశారు. ఒక విషయం చెప్పాలంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి మన ఫుడ్కి వాటికి తగినటువంటి ఎక్సర్సైజ్ లేకపోతే చిన్న వయసు నుంచి ఆరోగ్యం దెబ్బతిని అనేక రోగాలు పాలవుతున్నారు. కాబట్టి రోజు మీ టైం అనుకోకుండా ఒక 15 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి కనీసం ఈ యోగా ప్రాక్టీస్ చేశారంటే రోజంతా కూడా చాలా హుషారుగా ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక యోగా ప్రక్రియ ఉండేది. వాటన్నిటికీ దూరం అయినాము. 5% 5% మందైనా సరే ఈ యోగా ఆవశ్యకత కానీ తెలుసుకుంటే మనం చాలా చాలా జబ్బులు నయం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 45 నిమిషాలు చేసే యోగా రోజు కానీ చేసామంటే మనం 90% హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదని యోగా నిపుణులు తెలియజేస్తున్నారు అన్నమాట. యోగాలోనే గురువులుగా ఉండే వాళ్ళ ద్వారా చెప్పించడం వేరు. ఈ ఉద్దేశంతోనే మనం ఈ నెల 14వ తారీఖున ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆనంద్ రెడ్డి గారిని యోగా గురువు, ఎంఎస్సి యోగా, ఎంఎస్సి సైకాలజీ అంటే యోగాలో చాలా నిష్ణాతులు, ఆయన్ని పిలిపించామన్నమాట. వారు మన మీద ఒక రకంగా చెప్తే దయ చూపే ఆయన చాలా బిజీగా ఉంటే కూడా మన మండలానికి ఇచ్చేసి చాలా చక్కగా అవగాహన కల్పించారు. అంటే మనం తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఈరోజు కూడా మనం శ్రీమతి గ్రీష్మ గారిని రిక్వెస్ట్ చేసాం. మేడం గారికి కూడా చాలా పనులు ఉన్నాయి. ఒక విధంగా ఏంటంటే ఈరోజు కొంత రిస్క్ తీసుకునే వచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు సమీపంలోని పోటుపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు కలిసి యోగాసనాలు వేశారు, మొక్కలు నాటారు. ఈ యోగా వేడుకల్లో ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి యుగంధర్, జిఎంఈఓ కాంచన, బీజేపీ నాయకులు గాలి ప్రకాష్ నాయుడు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మన్నార్ప నరేష్ యాదవ్, సుమన్, మధు, కన్నాకరెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మన పోటుపాలెం యూత్కి మరియు పెద్దలు యుగంధర్జీ గారికి మరియు హెడ్ మాస్టర్ గారు శ్రీనివాసు గారికి మరియు ఎంఈఓ గారు కాంచనా గారికి మరియు తదితర మేడమ్ గారి అందరికి కూడా స్టాఫ్, స్కూల్ సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసిన దానికి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గూడూరులోని సాయికీర్తి హోండా షోరూంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన తిరుమల తిరుపతి దేవాలయ ఆస్థానం తిరుపతిలో యోగాభ్యాసంలో శిక్షణ పొందిన ప్రముఖులు నల్లారెడ్డి ప్రేమ్ కుమార్ యోగా ఆవశ్యకతను వివరించారు. అలాగే సిబ్బందికి యోగాసనాలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షోరూం అధినేత కేసరపు సురేష్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం యోగా గురువును సన్మానించారు. ఇప్పుడు ఒకసారి కళ్ళు తెరవండి, నేను చేసే ప్రక్రియ చూడండి. ఈ ఎడమ ముక్కుతో పీల్చండి, బాగా పీల్చాలి, శబ్దం రావాలి. బాగా పీల్చి ఇప్పుడు ఈ 2 వేళ్లతో, ఉంగరపు వేలు, చిట్కిన వేలుతో ఎడమ ముక్కుని క్లోజ్ చేయండి. కుడి ముక్కుతో వదలండి, కుడి ముక్కుతో వదలండి, శబ్దం రావాలి. అదే కుడి ముక్కుతో మళ్ళీ పీల్చుకోండి, అదే కుడి ముక్కుతో మళ్ళీ పీల్చుకోండి. ఇప్పుడు కుడి ముక్కుని క్లోజ్ చేయండి బటన వేలుతో, ఎడమ ముక్కుతో వదలండి, ఎడమ ముక్కుతో వదిలి అదే ముక్కుతో మళ్ళీ పీల్చుకోండి. మీరు ఎక్కడైనా కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాల్లో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. సర్వరోగ నివారణ నేను మీకు ఎప్పుడు సమయం దొరికినా మీరు ఎలాగే కూర్చోవచ్చు. భోజనం చేయకముందు కూర్చోవచ్చు, భోజనం చేసిన తర్వాత కూర్చోవచ్చు. ఇలాగే
ఆహారానికి ఈ ఆసనానికి ఎటువంటి సంబంధము లేదు. ఆహారం తినడం కూడా ఇలా కూర్చొని ప్రశాంతంగా కాళ్ళ మీద పెట్టుకుని ఇలా కూర్చొని తినచ్చు. కూర్చొని ఇలా నడుము కింద భాగం ఇది మీరు రెగ్యులర్గా వింటూనే ఉంటారు. ఎందుకంటే మీ ఆఫీసుల్లో ఇటువంటి శబ్దం ఒకటి వినబడుతూ ఉంటుంది. ఈ విధంగా శబ్దం ధ్వనించే విధంగా 9 సార్లు చేయండి. గూడూరు పట్టణంలోని తిలక్ నగర్ ప్రాంతంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యాపకులు విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఒత్తిడిని జయించాలంటే యోగా మంచి మార్గమని ఆయన వివరించారు. మెల్లిగా ఎడములు మూసేసి దినోత్సవం భారత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరూ యోగా చేయాలనేసి ధ్యేయంగా ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారితో పాటు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా విశాఖపట్నంలో అద్భుతంగా యోగా ప్రోగ్రాం చేశారు. అందులో భాగంగా మనం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక ఉత్సవం లాగా మన సమాజంలో నెల నుంచి జరుగుతుంది. దీని ప్రాముఖ్యతని దాదాపు అందరూ గుర్తించాలని అనుకుంటున్నాను. వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా తదనుగుణంగా 20 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఉత్తేజితం కల్పిస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశాన్ని నెక్స్ట్ మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటామనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది. దీని ప్రాముఖ్యతను అందరూ గుర్తించేలాగా చేయడంలో చాలా ముందుకెళ్ళింది మన గవర్నమెంట్. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. ముఖ్యంగా మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అంటారు. అన్నింటిలోకి ముఖ్యమైనది మనస్సు. మనస్సుని కనుక అదుపులో ఉంచుకున్నట్లయితే అన్ని విషయాల్లో మనకి సత్ఫలితాలు వస్తాయి. ఈ మనసును అధీనంలో ఉంచుకోవడానికి యోగా అనేది ఉపయోగపడుతుంది. శరీరాన్ని, మనసుని రెండింటినీ ఒక సమస్థితిలోనికి యోగా తీసుకొని వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు మనసును అదుపులో ఉంచుకున్నట్లయితే పక్కదారికి పోకుండా మీరు అభ్యున్నతిని సాధిస్తారు. మన ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని, కళాశాల ఇచ్చిన ప్రోత్సాహాన్ని మీరు చక్కగా వినియోగించుకొని యోగా ద్వారా ఆరోగ్యాన్ని మరియు అద్భుతమైన ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నాను. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యోగా కార్యక్రమం జరిగింది. కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నై ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందరూ కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గుమ్మడి వెంకట సుబ్బయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది మరికొందరు పాల్గొన్నారు.
ఇవాళ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చింతవరంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ యోగా అనేది మన పూర్వీకులు ఋషులు మునులు ఇచ్చినటువంటి మనకు ఒక జ్ఞాన సంపద. ఈ యోగా మనం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి శరీర రుగ్మతలు మానసిక రుగ్మతలు పోయి ఏకాగ్రత కుదురుతుంది. శరీరంలో ఉన్నటువంటి మనకి చాలా డిసీజెస్ అన్నీ కూడా ఈ యోగా చేయడం వల్ల నయమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్లో చాలా కంటామినేట్స్ ఉన్నాయి. ఈ యోగా అన్నది మనం ప్రతిరోజు చేయడం వల్ల మన శరీరం అంతా కూడా తనను తాను రీజనరేట్ చేసుకుంటూ రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటూ వస్తుంది. ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని 2014లో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 175 దేశాలు ఆమోదం తెలిపిన తర్వాత మనం ఈరోజు అంటే జూన్ 21న ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మాటుముడుగుకు చెందిన రేవూరు నరసమ్మ, రాఘవేందర్ రెడ్డి, శ్రీకళ విరూపరెడ్డి వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరు చిన్న బజార్కు చెందిన న్యూ సాయినాథ్ జ్యువెలరీ అధినేత మక్కం రత్నం శెట్టి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈరోజు ఈ ఉభయ కార్యక్రమాన్ని నెల్లూరు చిన్న బజార్ చెందినటువంటి న్యూ సాయినాథ్ జ్యువెలరీ అధినేత మక్కం రత్నం శెట్టి గారు వారి కుటుంబ సభ్యులు గత 13 సంవత్సరాల నుంచి ఏకాదశి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలా నిర్వహించేటువంటి శక్తిని ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆ విశ్వనాథ స్వామివారిని శ్రీ భగవాన్ వెంకటేశ్వరాన్ని వేడుకుంటున్నాం. నమః పార్వతీ పదరహర మహాదేవ శంభో శ్రీమద్ రమారమణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య సంరక్షణకు యోగా ఎంతో అవసరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
విద్యావేత్తగా ఆయన సేవలు ఎనలేనివి. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు కంచెల్ల రామయ్య మృతి చెందడంతో వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు హాల్లో యోగాసనాలు వేసిన న్యాయమూర్తి, న్యాయవాదులు, సిబ్బంది. అనంతరం మాట్లాడిన న్యాయమూర్తి సులోచన రాణి వైభవంగా లక్ష్మీ నరసింహుడికి అభిషేకాలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.